టెట్‌కి సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి టెట్ పేపర్ 1ఏ ప్రాథమిక కీ విడుదల అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో ప్రచురించడం జరిగింది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 1 పరీక్ష యొక్క ప్రాథమిక కీ విడుదల చేసినట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ నెల 11 నుంచి 15 తేదీ వరకైతే జరిగిన సెక్షన్స్ మొత్తం కూడాను 8 విడతలుగా ఎగ్జామ్ జరిగాయి కదా! దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి పొందుపరచడం జరిగింది. అలాగే వీళ్ళు అబ్జెక్షన్ చేసుకోవడానికి మీకు ఏదైనా కీలో ఏదైనా రాంగ్‌గా అనిపించినట్లయితే మీరు ప్రూఫ్‌తో సహా కూడా మీరు అబ్జెక్షన్ చేసుకోవడానికైతే ఈ నెల 26వ తేదీ వరకైతే మనకి ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను తెలుసుకోవాల్సిన విషయమే. మీరు పెట్టే ఆన్సర్ కరెక్ట్‌గా ఉండి వాళ్ళు పెట్టే కీ ఏదైనా రాంగ్ అనిపిస్తే మీరు ప్రూఫ్‌తో సహా అయితే దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అయితే మీరు అఫీషియల్‌గా కంప్లీట్ నెక్స్ట్ మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే జాబ్స్ విషయానికి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని మనకి ఈ యొక్క ఆర్టికల్స్ ఇచ్చారు. ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్, ఇండస్ట్రీ అనుసంధానం, అలాగే నైతిక విలువలపై చట్టం తెచ్చే యోచన, మహిళలకు అండగా గౌరవించాలి, విద్యావంతులు, యువకులు అలాగే రాజకీయాలు రావాలని లోకేష్ గారైతే హలో లోకేష్‌తో విద్యార్థులతో ముఖాముఖి అనే ప్రోగ్రామ్‌లో అయితే మనకి మాట్లాడడం జరిగిందండి. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే రాజమహేంద్రిలో ప్రభుత్వ కాలేజీలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అయితే విద్యార్థులతో మంత్రి లోకేష్ గారైతే ఈ మాటలదే మాట్లాడడం జరిగింది. అయితే జాబ్ క్యాలెండర్స్ మనకి జనవరిలో రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి, ప్రతి అభ్యర్థి కూడా ఇప్పటి నుంచే కాంపిటీటివ్ లెవెల్‌లో ఉండాలనుకుంటే, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ అనేది కొత్తగా ఉన్న వాళ్ళైతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే, మనకి డీఎస్సీ అనేది మాక్సిమం మనకి హ్మ్, ఫిబ్రవరి గాని, మార్చిలో వచ్చే ఛాన్సెస్ ఉంటది. దీంతో పాటు రిమైనింగ్ జాబ్స్ అన్నీ కూడా సెక్టర్స్‌లో ఉంటాయి కదా! అవన్నీ కూడా మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్స్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంత్రి లోకేష్ గారు చెప్పారంటే పక్కాగా అయితే ఆ టైంకి అవి రిలీజ్ అవుతాయి. 5 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో టోటల్‌గా చూసుకుంటే 20,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఈ మాటలు మనకి మంత్రి లోకేష్ గారే అయితే చెప్పడం జరిగింది. 153 కేసులు 2025లో రిలీజ్ అయినటువంటి డీఎస్సీలో సంబంధించిన కేసులొస్తే 150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని, 16,000 మందికి పైగా ఉద్యోగాలిచ్చామని, అలాగే ఇటీవల 6,000 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని కూడా చెప్పడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్ రానున్నాయనేసి, అలాగే ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ 25,000 ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. 2047కి వికసిత భారత లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, మన స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. విద్యావంతులు, యువకులు రాజకీయాల్లో రావాలని కూడాను తను చెప్పడం జరిగింది.